ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఉద్యమంలో అరాచక శక్తులు చెరబడ్డాయంటూ సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. వారికి మద్దతుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ధర్నాలు చేయడమేంటని ప్రశ్నించారు బండి. తెలంగాణలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పేపర్లు అమ్ముకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో లీకుల కారణంగా నిరుద్యోగులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరూ చూశారు. పోలీసుల మీద దాడులు, జర్నలిస్టుల మీద దాడులు, దేశ వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సంబంధం లేని నినాదాలు చేసుడు, విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేసుడు. నీటికిను ఆజాద్ కాశ్మీర్కు సంబంధమైంది, నీటికు బంగ్లాదేశ్కి సంబంధమైంది, నీటికు పాకిస్తాన్ సంబంధమైంది, నీటికు నేపాల్ సంబంధమైంది, నీటికు శ్రీలంకకి సంబంధమైంది, నీటికు సనాతన ధర్మానికి సంబంధమైంది, నీటికు శ్రీరామచంద్రునికి సంబంధమైంది, నీటికు సీతమ్మవారికి సంబంధమైంది, నీటికు దేశ వ్యతిరేక నినాదాలకు సంబంధమైంది దాని గురించి. మూర్ఖుడా, మీ బినామీ సంస్థ వల్ల, గ్లోబరీనా సంస్థ వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే తెలంగాణలో. దాన్ని చాలామంది విద్యార్థులు శివాల దగ్గర పోయాడు. ఏమన్నావు అప్పుడు? కంప్యూటర్ తప్పు చేస్తా నాకేంది అన్నావు. మరి ఇప్పుడు ఎవరిని న్యాయం చేసిండేడా? ఎవరు చేసిండా? గ్లోబరీనా అనేటువంటి మూర్ఖ సంస్థ వల్ల, మీ బినామీ సంస్థ వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య, పసిపిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్టు సిగ్గులేదు. వాళ్ళు కూడా జంజీ ఎప్పుడు. ఇవాళ ధర్నా వేస్తున్నావు, జంజీలు ధర్నా వేస్తున్నావు. ఆ విద్యార్థులు అడగాలి, ఇది గల్లబట్టి అడగనుంటారు. ఇవాళ అరే ఫాల్తుగా 27 మంది విద్యార్థులు చనిపోయారు నీ మూర్ఖత్వం వల్ల, నీ బినామీ సంస్థ వల్ల. మరి దాని గురించి ఏమంటావు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినావు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ గ్లోబరీనా సంస్థ గురించి దేశం అంతా తెలుసు. అప్పుడు అనేక మంది విద్యార్థులు చనిపోయిన విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్యాయం జరిగిందని గుర్తించినప్పుడు, ఇది తప్పు అని గ్రహించినప్పుడు, ఇది క్రైమ్ అని చెప్పి గుర్తించినప్పుడు, అనుకున్నప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాల్సింది పోయి నువ్వు కాంప్లైంట్ నేను తీసుకుంటా అంట. నువ్వు కొట్టి అంటే నేను ఏడ్చంటే చేస్తానంటున్నది. నీ కాంప్లైంట్ సుమోటో తీసుకోరాదా? కాబట్టి ఇద్దరు చీకటి ఒప్పందం. ఆయన కాంప్లైంట్ ఇయ్యాడు, ఈయన యాక్షన్ తీసుకోడు. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా కొట్టలేదు ఎవరు? బీఆర్ఎస్ కాంగ్రెస్లే కదా, ఇద్దరే కొట్లాడేది. మరి మేము ఇద్దరు ఎట్లా కొట్టవుతాం? మూటలు మోసింది గతంలో వాళ్ళు, ఇప్పుడు మోస్తున్నది వీళ్ళు. ఇచ్చేది మూటలు ఇచ్చేది ఎవరు? మీరే. బీఆర్ఎస్లో మూటలు ఇస్తున్నారు కదా మోయడానికి. మీరు ఇచ్చిన మూటలు మోస్తున్నారు ఢిల్లీకి. మీరు వాళ్ళు ఒకటి కాకుంటే డ్రగ్స్ కేసు ఏమైంది? కాళేశ్వర కేసు ఏమైంది? ఫార్ములా కార్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోలు కేసు రిపోర్ట్ వస్తే కూడా యాక్షన్ తీసుకుంటారు. ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి అంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏం తప్పులు చేయలేదని భావిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి.